దగ్గరికి పోయింది. ఆనాడు జిందాలకు భూములు ఇవ్వడం జరిగింది. మా భవిష్యత్తు బాగుంటుందని మా తల్లిదండ్రుల సంపాదన అంతా ఇవ్వడం జరిగిందండి ఆనాడు. కనీసం ఇంతవరకు సుమారుగా 16 సంవత్సరాలు అవుతుంది ఏ కంపెనీ నిర్వహించడం జరగలేదు సార్. ఖచ్చితంగాను ఇప్పుడు ఈ జిందాల్ అనేది 2006-7 సంవత్సరాలు ఇచ్చాము. ఈ సంవత్సరంలోనే ఈ భూములు ఎందుకు ఇచ్చామంటే కంపెనీ వస్తే బాగుంటుందని ఇచ్చాము. కానీ ఇంతవరకు ఏ కంపెనీ కూడా కట్టడం లేదండి. అందుకు మళ్ళీ మా భూములు మాకు ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి ఇద్దరికి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. మాకు గిరిజన భూములు కూడా ఇవ్వడం జరిగింది. మాకు న్యాయం చేయండి అని కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము అసలు ఒరిజినల్ రైతులు మేము ధర్నా చేస్తుండే అక్కడ ఎవరెవరో బయట నుండి వాళ్ళు వచ్చి అక్కడ మన జిందాల్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నారు. కానీ అసలు వాళ్ళకి ఎటువంటి ఒక్కరికి కూడా చెండు భూమి లేదండి. అక్కడ ఎవరికి కూడా వాళ్ళు చెండు భూమి లేదు. ఇక్కడ అసలు మేము రైతులు నష్టపోయిన రైతులు మేము మా బాధలు మేము చెప్పుకుంటుంటే వాళ్ళు ఎవరెవరో ఎక్కడ నుండి బయట వాళ్ళు వచ్చి సంబంధం లేని వ్యక్తులందరూ వచ్చి కంపెనీ కావాలని అక్కడ ధర్నా చేస్తానండి. అది మంచి పద్ధతి కాదు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మాకు కంపెనీ వద్దని మేము అనలేదు ఏనాడు కూడా. కంపెనీ వస్తే బాగుంటుందని ఉద్దేశంతో చెప్పాము. ఖచ్చితంగాను కడితే జిందాల్ కంపెనీ కూడా కట్టాలి. లేదంటే ప్రభుత్వం భూములు తీసుకొని భూములు ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వం ద్వారా కంపెనీ నిర్మాణం చేయాలి. ఎవరో బయట వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ భూములు వ్యాపారం చేస్తే అవదండి. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి.